రోజుల నుంచి వరద నీరు పూర్తిగా విజయవాడను చుట్టుముట్టింది. బుడమేరు కాలువ పొంగడంతో కొండపల్లి, శాంతినగర్, ఇందిరానగర్ కాలనీవాసులు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుపోయారు. 15 నిమిషాల్లోనే నీరు తమ గ్రామాన్ని చుట్టుముట్టిందని, కట్టుబట్టలతో బయటికి వెళ్లాల్సి వచ్చిందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండపల్లిలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. గత 3 రోజుల నుంచి వరద వివచ్చం పూర్తిగా విజయవాడను ముంచెత్తడంతో కొండపల్లి గ్రామం, శాంతినగర్, ఇందిరమ్మ కాలనీలో అయితే పూర్తిగా వరద నీరు బుడమనేరు నుంచి అయితే చేరుకుంది. ఈ వరద నీరు అంతా ఇప్పుడు పూర్తిగా తగ్గినప్పటికీ ఇక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం వారితో ఉన్నాం. చెప్పండి మేడం, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? వరద ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు తగ్గుముఖం పట్టింది ఇక్కడ నుంచి? మాకు శనివారం నైట్ వచ్చిందండి. ఆ రోజు శనివారం రాత్రి నుంచి ఈ రోజు వరకు కూడా వాన తగ్గలేదు. అసలు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. ఇంత మట్టికి మా ఇల్లులు మొత్తం మునిగిపోయినాయి. అందరి వీను ఒకరివని కాదు, 450 ఇల్లులు మొత్తం మునిగిపోయాయి. కనీసం మాకు కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు. కట్టుకోవడానికి బట్టలు లేవు, వండుకొని తినడానికి సౌకర్యాలు లేవు. ఏమీ లేకోకుండా ఇంట్లో వస్తువులతో సహా కట్టుబట్టల మీద నిలబడి రోడ్డు మీద ఉన్నాం. వాన వస్తుంది ఓ పక్క నుంచి. ఇంటికి వచ్చి 2 లక్షలు 3 లక్షలు నష్టపోయామండి మేము. మమ్మల్ని పట్టించుకునే నాదుడు అనేది ఎవరో లేకుండా పోయింది. మరి ప్రభుత్వం అన్నది ఏంటనేది మాకు సహకరించి. అంటే ఇప్పుడు వరద ఇక్కడ బుడమనేరు నుంచి పొంగింది, ఇదే స్టార్టింగ్ పడి అన్నారు. మీకు వరద వచ్చినప్పుడు కానీ ముందు హెచ్చరికలు కానీ ఏమైనా చేశారు అధికారులు? అధికారులు తెలిసే ఉంటే మేము కొంచెం జాగ్రత్తలో ఉండేవాళ్ళం అండి. అది కనుక మాకు తెలిసి ఉంటే మేమేమైనా సామాన్ అన్నా జాగ్రత్త పెట్టుకునే వాళ్ళం. మనుషులే ఇది అయిపోయాం, జనంగా వచ్చేసిందండి. ఇంతవరకు నీళ్ళు వచ్చేసింది. మనోడైతే నీళ్ళలో పడిపోయాడు, పిల్లలు ఎత్తుకొని వెళ్ళిపోయానండి. ఇప్పుడు మీకు నీరు వచ్చిందని చెప్పి కనీసం అధికారులు కూడా ముందు ఎవరు చెప్పలేదండి. ఎవరు వచ్చేసి కట్టుకున్న బట్టలతో పిల్లలు తీసుకొని పోయాడు. నెలలో నుంచి వెళ్ళిపోయామండి. ఇప్పుడు మీకు చిన్నపిల్లలు అంటున్నారు, వాళ్ళకి ఏమైనా సహాయం అందుతోందా ప్రస్తుతానికి? ఇక్కడ ఏమందండి, భోజనం బట్టి పెడుతున్నారు అంతే. పిల్లలు జ్వరాలు వచ్చేసి మా కోళ్ళ జ్వరం వచ్చి మంచాన పడింది, లేదట్లేదు. మేడం మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే వరద పూర్తిగా తగ్గిపోయింది, మీ ఇళ్లలో ఉన్న సామాన్ బయట పెట్టుకునే పరిస్థితి. సో ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? శానిటేషన్ ఏమైనా చేస్తున్నారా? అంటే వైద్య సహాయం ఏమైనా అందుతుందా? శానిటేషన్ కానీ వైద్య సహాయం కానీ ఇంతవరకు ఎవరైతే రాలేదు సార్. ఎవరు అధికారులు అయితే రాలేదు. ఫుడ్ అయితే మాత్రం టైంకి ఇచ్చి పంపిస్తున్నారు. మేమైతే మాత్రం అది వితిన్ 15 మినిట్స్లోనే మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంతా మొత్తం ఒక్కసారిగా వాటర్ అంతా మొత్తం వచ్చేసింది. రావడం వల్ల ఏంటంటే మేము అసలు ఏం చేయలేకపోయాం. అసలు ఏం కూడా అంటే కనీస మనీ కానీ లేదు అంటే పిల్లల సర్టిఫికెట్స్ కానీ అలాంటివి కూడా తీసుకోలేకపోయాం. ఒక్కసారిగా రావడం వల్ల ఏం జరిగింది అంటే మొత్తం కూడా ఒక్కసారి ఫ్లోటింగ్ వచ్చేసింది. వచ్చేయడం వల్ల ఏంటంటే ప్రాణాలు బిగపట్టుకుని అరిచేతులు భయపట్టుకుని బయటకు వచ్చేస్తాం అంతే. అయితే ఇక్కడ బాధితులు చెప్తున్నారు, మేము ఇక్కడ పూర్తిగా నష్టపోయాము, కనీసం మాకు అధికారులు అయితే ముందుగా తెలపలేదు. 15 నిమిషాల్లోనే వరద పూర్తిగా ఈ గ్రామాన్ని అయితే ముంచెత్తింది. 3 రోజుల నుంచి కూడా జల దిగ్బంధంలో అయితే ఉన్నాము. సో అధికారులు అయితే ఎప్పటికప్పుడు అయితే భోజనం అయితే ఇక్కడ ఆహారం అయితే సరఫరా చేస్తున్నారు తప్ప కనీసం ఎటువంటి సదుపాయాలు కానీ వైద్య సహాయాలు కానీ అందించట్లేదు. పిల్లలందరూ కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలో కూడా చూసుకోవచ్చు మనం. ప్రస్తుతం అయితే పూర్తిగా అయితే బట్టలు అయితే ఆరే పరిస్థితి కూడా లేదు. అంటే ఇప్పుడు ఇంట్లో వండుకోవడం కాదు, ఈ రోజు మాత్రమే కరెంట్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఇళ్లలో కూడా మరీ దారుణంగా అంటే ఒక ఫ్లోర్ పూర్తిగా నీట మునిగిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఇక్కడైతే చుట్టుపక్కల ఎటువంటి మొత్తం 450 ఇళ్లున్నాయి. మొట్టమొదటిగా బుడమేరు పొంగగానే కూడా ఫస్ట్ వచ్చింది కూడా మాకు మాత్రమే ఇక్కడ నీరు వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా బిక్కుబిక్కుమంటూనే మేము ఇక్కడ గడుపుతున్నామని ఇక్కడ బాధితులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కొండపల్లి గ్రామంలో నీరు పూర్తిగా అయితే వెళ్ళిపోయినప్పటికీ ఇక్కడ ఎటువంటి సహాయ సహకారాలు లేవు అని చెప్పి బాధితులు అయితే తెలుపుతున్నారు. కెమెరా శ్రేష్ఠ పవన్, HM TV, కొండ.